హరి ఓం. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ కార్యక్రమానికి స్వాగతం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. స్కాంద పురాణం సరళానువాదంలో కాలభీతి ఆగంతుకుల మధ్య సంవాదం జరుగుతోంది. శివునిలోనే సృష్టి ఉంది, సృష్టిలో శివుడు లేడు. మర్యాద తెలుసుకుని మాట్లాడాలి నువ్వు అని కాలభీతి ఆగంతుకునితో అన్నాడు. ఆగంతుకుడు అన్నాడు, నేనుండే నేల మీదనే నువ్వు ఉన్నావు, ఆకాశంలో అయితే లేవు. వర్ణ ఆచార వ్యవహారాలతో పనేమిటి? ముందు జలమైతే తీసుకో. యతో బహువిధం చిత్రం భవేద్భుతాద్యుపాసిషు తచ్చిత్రేణ నాజహ్యాచ్చ శృతిమార్గం సనాతనం. వైదిక మార్గం అనేది పరిత్యజించబడేది కాదు, సనాతనమైనది వైదిక మార్గం. అలాగే నేనిచ్చే జలం కూడా నువ్వు ఎందుకు త్రాగనంటున్నావు అని ఆగంతుకుడు ప్రశ్నించాడు కాలభీతిని. పండితులు చెప్పేది వినలేదా అంటూ కాలభీతి కూపోన్యస్య ఘటోన్యస్య రజ్జురన్యస్య భారత పాయయత్యేకః పిబత్యేకః సర్వే తే సమభాగినః. వేరే వారి బావిలో వేరే వారి కుండలోవి త్రాగినా ఆస్వాదించినా వ్యర్థమే, ఫలశూన్యమవుతుంది. నువ్వు చెప్పేదంతా సత్యమే కావచ్చు, అయినా నువ్విచ్చే నీరు మాత్రం నేను త్రాగలేను అని కాలభీతి చెప్పేసరికి ఆగంతుకుడు అదృశ్యమయ్యాడు. ఆశ్చర్యపోయాడు కాలభీతి. అదే స్థానంలో ఒక శివలింగం ప్రత్యక్షమైంది. ఆ శివలింగం నుండి శివ పరమాత్మ ప్రత్యక్షమై, కాలం ఎప్పుడూ నిన్ను శాసించదు, నీ ధర్మనిష్టను పరీక్షించడానికే ఆగంతుకుని యొక్క రూపంలో వచ్చాను. నీ ధర్మ మార్గం ప్రశంసనీయం, ధన్యం. పరమ పవిత్రమైన జలాన్ని నీ కోసం సంగ్రహించాను. వేదమంత్ర రహస్యం ద్వారా ఆ జలం పరమ పవిత్రమైనది, వరం కోరుకో అన్నాడు పరమేశ్వరుడు. నువ్వు సంతోషపడితే నాకదే 10,000.
నాకదే చాలు అన్నాడు పరమేశ్వరునితో కాలభీతి. అన్ని ధర్మాలు సంతోషంలోనే ఉన్నాయి. ఈ శివలింగం మహాకాల నామంతో ప్రసిద్ధమవ్వాలి. అదే నేను కోరుకునే వరం అని కాలభీతి అనగానే పరమేశ్వరుడు చెబుతున్నాడు, ఆకాశంలో తారకామయ లింగం, పాతాళంలో హాటకేశ్వరలింగం, భూమండలంలో స్వయంభూలింగాలలో నిత్య నివాసముంటాను. అటువంటి చోట ఎవరు ఏది చేసినా, ఎటువంటి పూజ చేసినా అక్షయమవుతుంది. మాఘమాసం కృష్ణ చతుర్దశి నాడు పూజిస్తే విశేష ఫలప్రదం. నువ్వు ఇక్కడ కొంతకాలమే ఉంటావు. ఆ తరువాత నాకు రెండవ ద్వారపాలకుడవు అవుతావు. నందీశ్వరునితో కూడా ఉంటావు అని పరమేశ్వరుడు కాలభీతిని ఆశీర్వదించి లింగంలోకి అంతర్ధానమయ్యాడు. కాలభీతి మళ్ళీ తపస్సులో నిమగ్నమయ్యాడు. మహాభీతి వలన మహాకాలుడు ప్రత్యక్షమయ్యాడు కనుక కాలభీతి పేరు మహాకాలునిగా మారింది. ఈ విషయాలన్నీ నారద మహర్షి అర్జునునితో చెబుతూ, మహాకాలుని చరిత్ర విని రాజ ఋషి అయినటువంటి కరంధాముడు అనే ఆయన మహాకాలుని వద్దకు వచ్చాడు. రాజర్షి కరంధాముని మహాకాలునిగా మారిన మహాభీతి మధ్య సంభాషణ కొనసాగుతోంది. ఇప్పుడు తర్పణ శ్రాద్ధాదులను గురించి చెప్పమని రాజర్షి కరంధాముడు మహాకాలుణ్ణి అడిగాడు. మహాకాలుడు చెబుతున్నాడు, పంచతన్మాత్రలు, మనోబుద్ధి అహంకార ప్రకృతి అనే 9 తత్వాల వలన శరీరం ఏర్పడుతోంది. దీనికంటే భిన్నమైన దశమ తత్వరూపంలో సాక్షాత్తు భగవానుడు, పరమేశ్వరుడు, పరమాత్మ, పురుషోత్తముడు ఉన్నాడు. ఆయన నివసిస్తున్నాడు. అందువలన దేవతలు, పితరులు గంధరస తత్వం చేత తృప్తి పడతారు. శబ్దతత్వంతో, స్పర్శతత్వంతో తీసుకుంటారు. తృప్తి, సంతోషాల వలన అది వ్యక్తమవుతుంది. శ్రద్ధతో పెట్టేది శ్రాద్ధం,
ఆ విధంగా పెడితే పితరులు తృప్తి పడతారు. అలా తృప్తి పడినటువంటి పితరులు వరదానమిస్తారు. మంత్ర విషయంలో శృతి చెబుతోంది, మంత్ర దైవత యద్యదు విద్వాన్ మంత్రవత్కరోతి దేవతాభిరేవ తత్కరోతి యద్దదాతి దేవతాభిరేవ తద్దదాతి యత్ ప్రతిగృహ్ణాతి దేవతాభిరేవ తత్ ప్రతిగృహ్ణాతి తస్మాన్నా మంత్రవత్ ప్రతిగృహ్ణీయాత్ నా మంత్రవత్ ప్రతిపద్యతే. మంత్రాలన్నీ దేవతలే. శ్రేష్ఠులు మంత్రాల ద్వారా చేసేది దేవతల ద్వారా సుసంపన్నమవుతుంది. మంత్రంతో ఏదైతే ఇస్తారో అది దేవతల ద్వారానే చేరుతుంది. మంత్రాల ద్వారా ఏదైతే తీసుకుంటారో అది దేవతల ద్వారానే స్వీకరించబడుతుంది. మంత్రాల ద్వారా చేసే క్రియలు ప్రతిష్ఠితమవుతాయి అనగానే తిల, అక్షత, కుశల గురించి అడిగాడు కరంధాముడు. మహాకారుడు చెబుతున్నాడు, వ్యవస్థ నిర్మాణం కాకపూర్వం దానమిచ్చిన ప్రతిదానిని రాక్షసులు తీసుకునేవారు. ఈ విషయాన్ని పితరులు, దేవతలు బ్రహ్మగారి యొక్క దృష్టికి తీసుకుని వచ్చారు. బ్రహ్మగారు ఒక నియమాన్ని ఏర్పరిచారు. తిలలతో ఇచ్చేది పితరులకు, అక్షతలతో ఇచ్చేది దేవతలకు చెందుతుందని, రెండు స్థానాల్లోనూ కూడా జలము, కుశలు ఉపయోగపడతాయని, ఈ విధంగా ఇచ్చేది రాక్షసులకు చెందదు. వీట్లతో కాకుండా ఉండేది ఏదైతే ఉంటుందో అది దానవులు తీసుకుంటారు అని మహాకాలుడు కరంధామునికి చెప్పాడు. కరంధాముడు యుగాల గురించి ప్రశ్నించాడు. మహాకాలుడు చెబుతున్నాడు, ధ్యానం పరం కృతయుగే త్రేతాయాం యజ్ఞ ఉచ్యతే వృత్తంచ ద్వాపరే సత్యం దానమేవ కలౌ యుగే. ఆదియుగం కృతయుగం, సత్వగుణ సంపన్నమది. ధ్యాన ప్రధానమైన యుగం, మానస సృష్టి, ఆనందమయ సుఖ సంతోషాలు వెళ్ళి విరిసేవి. హెచ్చుతగ్గులనేవి లేనే లేవు. అందరి ఆయువు సమానం.
రూప సౌందర్యాలు సమానం. ద్వేష మద మాత్సర్యాలకు తావే లేదు. వర్ణాశ్రమ వ్యవస్థ ఉంది, కానీ వర్ణ సంకరం లేదు. అందరూ సదాశివధ్యాన పరులు. ఈ కృతయుగం చివరి పాదం వచ్చేసరికి రసోల్లాస వృత్తి నష్టమవుతూ వచ్చింది. గృహకర్మలు నెరవేర్చే కల్పవృక్షం ఉత్పన్నమైంది. ఆ కల్పవృక్షమే భూషణాలు, వస్త్రాలు, ఫలాలు ఇచ్చేది. అదే వృక్షం నుండి మధువు స్రవించడం మొదలుపెట్టింది. రసనేంద్రియం ప్రబలింది. భగవద్భక్తి పట్ల శ్రద్ధ తగ్గడం మొదలుపెట్టింది. వారి దోష భూయిష్ట కారణంగా కల్పవృక్షం మధువు మాయమయ్యాయి. మానసిక క్లేశాలు ప్రారంభమయ్యాయి. త్రేతాయుగం ఆరంభమైపోయింది. రజోగుణం ఉత్పన్నమైంది. యజ్ఞానికి ప్రాధాన్యతనిచ్చారు. పృథివీ జల సంయోగంతో అన్న ఉత్పత్తి ఆరంభమైంది. ఋతువులను అనుసరించి ఫల పుష్ప వృక్షాలు, లతలు ఉత్పన్నమయ్యాయి. కాల ప్రభావంతో ప్రజలలో రాగ లోభాలు మొదలయ్యాయి. ఓషధులు ప్రవేశించాయి. క్షత్రియులు ప్రజలను పాలించేవారు. వర్ణాశ్రమాలు ఉన్నాయి. ధర్మ ప్రతిష్ఠ అనేది ఉండేది. బుద్ధి భేదం ఉత్పన్నమైంది. మనోవాక్కాయ కర్మల ద్వారా కొంచెం కఠినంగా జీవనం సాగేది. లోభం, అధైర్యం ప్రారంభమయ్యాయి. ధర్మ మర్యాద ముక్కలు కావడం మొదలుపెట్టింది. ద్వాపర యుగం సంగతి మరో రోజు చూద్దాం. స్వస్తి. శుభం భూయాత్.